హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. బిగినర్స్ కోసం అండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు కూడా మనం పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి, క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. అంటే మేము ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఫస్ట్, దానికోసం అని చెప్పేసి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్స్ ఎప్పుడు కోరాసు ఆపోజిట్లో ఉండాలి. మీ ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలతో తీసుకోండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎడ్జ్ తగ్గులు అనేవి వస్తున్నాయి అక్క అంటే, మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలతో లేకపోతే అలానే వస్తుందండి. కాబట్టి మీరు ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలతో తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీరలాగా తీసుకొని పెట్టేసేయండి. ఈ కింద సైడు మనకు హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కాబట్టి ఇలా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేయండి. ఈ మార్కర్తో కనిపించట్లేదు, నేను వేరే మార్కర్ అనేది తీసుకుంటానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము కింద సైడ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి హెచ్చు తగ్గుల కోసము, అది కటింగ్లోకి పోతుంది. ఇక్కడ మనకు మెయిన్ కుట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కలిపితే 1 ఇంచ్ డాట్స్ కోసము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని మనం ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది తీసుకుందాం. చూడండి, షోల్డర్ నుండి ఇక్కడ డాట్, ఈ డాట్స్ కోసమేనండి అక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టింది. ఇక్కడ ఇలా పొడవు వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ప్లస్ మెయిన్, ఈ కింద సైడ్ ఏమో మెయిన్, పైన సైడ్ ఏమో ఎక్స్ట్రా అండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా మిడిల్లో అంటే బ్యాక్ నెక్ అండి ఇది, ఇక్కడ కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 పెట్టుకోవాలి. కింద సైడ్ వచ్చేసి మెయిన్, పైన సైడ్ వచ్చేసి ఎక్స్ట్రా. ఇప్పుడు చూడండి, మీ చంక డౌన్ వచ్చేసి ఇలా తీసుకోండి. అంటే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మనం డాట్స్ కోసం పెట్టాం కదండి, అక్కడ నుండి ఇలా ఎక్స్ట్రా మెయిన్ చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదండి, హ్యాండ్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్ పట్టి నుండి హ్యాండ్ కుట్టు చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది చూడండి, ఆ కుట్టు వరకు ఇలా మరీ లాగి పట్టకండి, ఎందుకంటే వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి మామూలుగా పట్టేసేయండి. అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకు 3 వచ్చింది, కరెక్ట్గా 3 వచ్చింది కాబట్టి నేను 5.5 తీసుకుంటున్నాను. 3 షోల్డరు, 2.5 నెక్ తీసుకుంటున్నాను. మరి ఎక్కువగా తీసుకోకండి. నెక్ వచ్చేసి షోల్డర్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ నెక్ మాత్రం తక్కువగా తీసుకోవాలి. ఇక్కడ కిందనేమో 2.5 కాకుండా 2 పాయింట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను. అంటే మ్యాక్సిమం దగ్గర 3 తీసుకుంటున్నాను. 3కి 2 పాయింట్స్ తక్కువగా తీసుకుంటున్నాను, ఎందుకంటే రౌండ్ షేప్లో రావడానికి కోసం. మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుందండి, అలా తీసుకోవాలి. పైన ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకోకూడదు, కొంచెం ఒక 2 పాయింట్స్ అటు ఇటుగా తీసుకోవాలి. నెక్ దగ్గర చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు చంక భాగం దగ్గర కొలత అనేది కొంచెం చూపిస్తున్నా, డౌన్ అనేది చూడండి 5.5 కరెక్ట్గా ఉంది. మనకు ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టుకుంటే కూడా కరెక్ట్గా వస్తుంది, లేదంటే మనం టేప్తో కొలుచుకున్నా కరెక్ట్గానే వస్తుంది. ఎందుకు లేదండి, మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి చూపించాను. ఇప్పుడు దీని నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు మీ బ్లౌజ్కి ఇక్కడ మనకి కుట్ల కోసం కావాలి కాబట్టి ఇక్కడ క్లాత్ కొంచెం ఉంది కాబట్టి 1 ఇంచే ఉంది. మీ క్లాత్ ఎక్కువ ఉంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేను కూడా 1.5 ఇంచ్ కొంచెం అటు ఇటుగా తక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా తీసుకోవాలి. కొంచెం 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కుట్లల్లోకి. ఇక్కడ చంక భాగం లోతు దగ్గర వచ్చేసి 1 ఇంచ్ తీసుకొని ఇలా డౌన్ అనేది రౌండ్ షేప్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర అయితే 1/2 ఇంచే తీసుకోవాలండి, 1 ఇంచ్ తీసుకోకూడదు. కొంచెం గీతకు అక్కడ సైడ్ వచ్చేటట్టు చూసుకొని రౌండ్ షేప్గా వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేసుకోండి. కొంచెం అటు ఇటుగా అయితే పర్వాలేదండి. ఇందులోనే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి 2 వెళ్తాయండి. ఈ క్లాత్ అనేది వేస్ట్ చేయకండి. ఇక్కడ మనకు డాట్స్ ఉన్నాయి కదండి, అంటే బ్యాక్ పార్ట్ డాట్స్ అండి, అవి షోల్డర్కి మధ్యలో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. దీని ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. చూడండి, ఇలా కటింగ్ అయితే చేసేసేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే మరో వీడియో అనేది తీయడానికి ట్రై చేస్తాను. ఇలా నెమ్మదిగా కట్ చేసేసుకోండి. కింద సైడ్ నేను చెప్పాను కదండి 1/2 ఇంచ్ వదిలేసాను కదా, 1/2 ఇంచ్ కట్ చేయకండి, ఒక పాదం మందం కట్ చేసేసేయండి. ఇంకో పాదం మందం మన కుట్లలోకి పోతుంది. ఇక్కడ డాట్స్ దగ్గర టక్ అనేది ఇవ్వండి. టక్ ఎందుకు ఇచ్చానంటే 2 డాట్స్ కూడా కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తాయి అన్నట్టు. చూడండి, మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇక్కడ దాని ఆపోజిట్ పైనే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా ఫ్రంట్ పార్ట్ దాని పైనే పెట్టేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. మీ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుండి కింద సైడ్ మనకు పిన్ ఉంటుంది కదా, అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి. మరీ లాగి పట్టకండి. ఇది ఎంత వస్తుందంటే ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం అంటే కుట్టు కోసం ఒక పాదమందం వదిలేయండి. మ్యాక్సిమం 1.5 ఇంచు 1 ఇంచు వస్తుంది, అంతకంటే ఎక్కువగా అసలు రాదు. అసలు మీరు ఒకవేళ టేప్తో కొలుచుకోవాలనుకుంటే కూడా ఒక 1.5 మధ్యలో అటు ఇటుగా పెట్టుకుంటే సరిపోతుంది. నేను కొలిచి చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ వచ్చింది ఇక్కడ కరెక్ట్గా నాకు. కొందరికి 1.5 ఇంచ్ కూడా వస్తుంది. కాబట్టి మనము ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. సాదా కటింగ్ అనుకోండి, స్ట్రైట్గా పెట్టండి. ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోండి. మొత్తం కాదండి, ఎలా ఉందో అలా మార్కింగ్ చేయడము. మనము ఇక్కడ మనకు నెక్ దగ్గర కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం మార్కింగ్ చేయండి. ఇక్కడ కింద సైడ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా ఇక్కడ కింద సైడ్ మళ్ళీ పేపర్ లేదు కదా అక్క అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి, అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి లేకపోయినా పర్వాలేదు, కొంచెం మీకు క్లాత్ అలా లేకపోయినా పర్వాలేదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీ ఉక్స్ పట్టి సైడు, షోల్డర్ నుండి ఉక్స్ పట్టి సైడు, ఆ ఉక్స్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కాకుండా కుట్టు ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఉక్స్ పట్టి చివరి వరకు పెట్టుకోకూడదు. నేను మీకు వీడియోలో చూపించాను. మ్యాక్సిమం 6 ఉంటుంది, 6.5 ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఎవరికి కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఉండదు. 6, 6.5 ఎక్కువగా అండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చంక డౌన్ వచ్చేసి ఒక పాదం మందం తీసుకుంటే సరిపోతుందండి. పాదం మందం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనము ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకు నెక్ దగ్గర వచ్చేసరికంటే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా అది కరెక్ట్ అండి. 1 ఇంచ్ తీసుకోకూడదు. మళ్ళీ మీ ఇక్కడ చంక భాగం దగ్గర హ్యాండ్ కుట్టు అనేది ఉంటుంది చూడండి. హ్యాండ్ కుట్టు నుంచి కింద క్రాస్ పట్టి కుట్టు ఉంటుంది చూడండి. క్రాస్ పట్టి మొత్తం పట్టకూడదు, క్రాస్ పట్టి కుట్టు ఇలా హ్యాండ్ కుట్టు నుండి క్రాస్ పట్టి కుట్టు వరకు ఇలా కొలుచుకోండి. మీకు అదంతా తెలియకపోతే, అర్థం కాకపోతే 1 ఇంచు టేప్తో కొలత తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోండి. ఇగో 1 ఇంచ్ వచ్చిందా లేదా చూడండి. మీకు కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి అలా చూపించాను. ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా, ఒక పాదం మందము అక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఉక్స్ పట్టి కాచపట్టి మనం మలిపేసి కుడతాం కదా. మళ్ళీ మీరు మీ ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. అక్క పైన సైడ్ వచ్చింది కాబట్టి పైన సైడ్ పెట్టారు, మళ్ళీ కింద సైడ్ వస్తే ఎలా అంటే చెస్ట్ ఎక్కువగా ఉండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కింద సైడ్ వస్తుంది కాబట్టి కింద సైడ్ పెట్టుకోవాలి. ఇది నార్మల్గా ఉంది కాబట్టి మనం ఇలా పైనుంచి తీసేసుకోవాలి. మర్చిపోయానండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, మీ ఉక్స్ పట్టి తీసుకోండి. ఉక్స్ పట్టి తీసుకొని అక్కడ క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఇక్కడ నుండి అక్కడ మార్కింగ్ చేశారు కదా, అక్కడ నుండి మీ క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఎక్స్ట్రా మెయిన్ కుట్టు దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేసేయండి. ఇలా అంటే కరెక్ట్గా మనకు క్రాస్ పట్టి షేప్ బట్టి అంటారు కొంతమంది, క్రాస్ పట్టి అంటారు. ఇలా కట్ చేసేసేయండి. కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేసేయండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్, కటింగ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. నేను అలాంటివి కూడా మీకు చూపిస్తానండి. కటింగ్ వీడియోస్ చాలా వరకు అయితే నాకు డ్రెస్ కటింగ్ అనేది చూపించమని చెప్పేసి అడుగుతున్నారు, చూపిస్తానండి అది కూడా. ఇక్కడ జాగ్రత్త కటింగ్ అనేది చేసుకోండి. కొంచెం ఎప్పుడు కూడా కటింగ్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనము అది బ్లౌజ్ కరెక్ట్గా తీసుకోవాలి. కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం డాట్స్ అనేటివి చూద్దాము. డాట్స్ ఇలా సింపుల్గా పెట్టేసేసుకోండి, ఇలా మలిపేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2.5 పొడవు అనేది 2.5 ఉంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ మధ్యలో చూసుకోండి, ఈ రెండిటికి మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి. 4th డాట్ కూడా కొందరు పెట్టుకుంటారు కాబట్టి ఈ 3కి డాట్ మధ్యలో 4th డాట్ పెట్టుకుంటే సరిపోతుంది.
మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ చూద్దామండి. అలాగే ఉక్స్ పట్టి కజ పట్టి కూడా మీకు చూపించాను కదండి. ఇలా మీరు పేపర్ కానీ క్లాత్ కానీ కంపల్సరీగా 4 మడతలుగా వేసుకోవాలంటే చూడండి, ఇలా 2 మడతలుగా వేసుకుంటే 2 హ్యాండ్స్ అనేటివి వస్తాయి. 2 మడతలు వేసుకుంటే 4 మడతలు వస్తుంది కదండి. కాబట్టి మనము 2 హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేసేసుకోవాలి, లేదంటే హెచ్చు తగ్గులు అనేటివి వస్తూ ఉంటాయి. మీ ఆది బ్లౌజ్ని ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని హెమ్మింగ్ చేసేటట్టయితే కింద సైడ్ 1 ఇంచ్ వదిలేయండి. హెమ్మింగ్ లేకపోతే 1/2 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది. అంటే తిరలేసి కుడతారు కదండి కొంతమంది, హెమ్మింగ్ లేకుండా సాదా బ్లౌజ్లకు మాత్రమే హెమ్మింగ్ చేస్తాము. ఇది హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా 1 ఇంచ్ వదిలేసాను. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, చంక భాగం దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ కోసం ఒక మార్కింగు, ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ మార్కింగు. ఇక్కడ మధ్యలో చూసుకోండి, అటు ఇటు మధ్యలో చూసుకొని ఒక మార్కింగ్ అనేది తీసుకోండి. దాని నుంచి మనము ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర, ఈ స్ట్రేట్కి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు డౌన్ వచ్చేసి అంటే చంక డౌన్ వచ్చేసి చూసుకుందాము. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2.5 నుంచి ఈ మధ్యలో డాట్ను కలిపేసుకొని ఇలా, చాలా ఈజీ అండి. హైబ్రో టైప్గా వస్తే సరిపోతుంది మనకి. ఇలా వంకలాగా ఫస్ట్ ట్రై చేయండి, తర్వాతే మీరు పేపర్ మీద కట్ చేయండి. పేపర్ మీద కట్ చేసిన తర్వాతనే ఇదే పేపర్ని తీసుకెళ్ళి మీరు బ్లౌజ్ పైన పెట్టి కట్ చేసుకున్నా కానీ ఏం పర్వాలేదండి, కరెక్ట్గానే వస్తుంది. ఫస్ట్ మీ బ్లౌజులు మీరు కట్ చేసుకోవడం కుట్టుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు వచ్చేసి లోత్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకోండి. 1.5 ఇంచ్ సారీ, మనం ఇంతకుముందు షోల్డర్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు లోత్ వచ్చేసి ఇలా ఒక పాదమందం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి. 2 హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచాలి. 2 హ్యాండ్స్ కూడా లోత్ తీసినవి మనకు ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి, బ్యాక్ పార్ట్ సైడ్ రాకూడదు. అది నేను స్టిచ్చింగ్ వీడియోలలో కూడా చెప్పానండి. మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాను అండి. మన ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకి ఇప్పుడు 11 వచ్చిందనుకోండి, 11 వచ్చిందనుకోండి, మనము ఒకవేళ 12 వచ్చిందనుకోండి, మ్యాక్సిమం మనకు 12 వచ్చిందనుకోండి, 12 వస్తే మనం 11.5 పెట్టుకోవచ్చు, లేదంటే 11 పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ డాట్ కోసం 1 ఇంచ్ పోతుంది కాబట్టి మీ క్లాత్ తక్కువగా ఉంటే 1 ఇంచ్ తగ్గించుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పైన సైడ్ వచ్చేసి 3 పెట్టుకున్నాను. మధ్యలో చివరి వరకు కూడా 2.5 ఉండాలి. ఇలా 2.5 పెట్టుకోండి. చివరి వరకు కూడా 2.5 ఉండాలి, పైన మాత్రం 3 ఉండాలి. దీన్ని ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ ఎలా ఉంటుందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా వస్తుంది. మనము మార్కింగ్ చేసినట్టుగానే కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే గల్లపట్టీలు ఎలా కట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇలా క్రాస్గా పెట్టేసి కట్ చేసుకుంటే గల్లపట్టీలు ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా చూడండి, మనకు గల్లపట్టీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి కదండి. మ్యాక్సిమం అన్ని పార్ట్స్ వచ్చాయి కదండి. వీడియోని అసలు లైక్ చేయండి.